గౌరవ ఇంటర్మీడియట్ డైరెక్టర్ కృష్ణాదిత్య గారు ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి గవర్నమెంట్ కళాశాలకి సీసీ కెమెరాలు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సీసీ కెమెరాలు ఏంటంటే దీన్ని కంట్రోల్ కమాండ్ సిస్టమ్ త్రిబుల్ సి అని చెప్పేసి ఆన్లైన్లో నాంపల్లిలో ఒక కంట్రోల్ కమాండ్ సిస్టాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఇన్ఛార్జి లైబ్రరీని ఇన్ఛార్జి పెట్టి ప్రతి 2-3 జిల్లాలకు ఒక ఇన్ఛార్జి పెట్టి పర్యవేక్షణ చేయటం. దీని ద్వారా పిల్లలు ఏంటంటే లెక్చరర్లు పాఠాలు ఏ విధంగా బోధిస్తున్నారు అన్న విషయం, పిల్లలు కూడా సీసీ కెమెరా సర్వైలెన్స్ లో ఉన్నామన్న విషయంతో శ్రద్ధగా వినడానికి ప్రయత్నం, దాని ద్వారా పర్యవేక్షణ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా యూస్ఫుల్ గా కళాశాలకి చాలా ఉపయోగకరంగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులు హాజరు శాతము సీసీ కెమెరాలు పెట్టక ముందు హాజరు శాతం చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు హాజరు శాతం చాలా పెరిగింది. దాంతోపాటు చిన్నగా పిల్లలు ఇండిసిప్లిన్ కూడా ఎక్కువ సంఖ్యలో మా కళాశాలలో 1198 మంది అడ్మిషన్స్ ఉన్నాయి. అవి కొంచెం ఇండిసిప్లిన్ కూడా ఏర్పాటు ఉండేది. సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది, ప్రిన్సిపల్ ఛాంబర్లో దాని మానిటర్ కూడా ఉంటుంది. కాబట్టి మేము బ్యాక్ వెళ్ళి ఎవరు ఏమన్నా ఇండిసిప్లిన్ విషయం ఉన్నదా ఆ విషయం కూడా చూడటానికి అవకాశం ఉంది. లెక్చరర్లు కూడా ఎన్ని క్లాసులు తీసుకున్నారు ఏమిటి అనేది పర్యవేక్షించడానికి ప్రిన్సిపల్ కూడా చాలా ఈజీ అవకాశంగా ఉంది. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. బోధన యొక్క పద్ధతులు మెరుగుపరచడానికి, పిల్లలకి హాజరు శాతం పెంచడానికి, తద్వారా పాస్ పర్సంటేజీ డ్రాప్ అవుట్స్ లేకుండా ఉండటం చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ సందర్భంగా నేను మా డైరెక్టర్ శ్రీ కృష్ణాదిత్య గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీని ఫలితాలు ఈ సంవత్సరమే పెట్టారు కాబట్టి ఈ ఫలితాలు ఈ వార్షిక పరీక్షల తర్వాత వస్తుందని ఆశిస్తున్నాను. దీంతో పాటు ఇంకా ఫేస్ రికగ్నిషన్ యాప్ అని కూడా తీసుకొస్తున్నారు. అది ప్రయోగాత్మకంగా గద్వాల జిల్లాలో పెట్టడం జరిగింది. అన్ని జిల్లాలలో తెలంగాణ వ్యాప్తంగా ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా మనకు పిల్లల అటెండెన్స్ ను కూడా చూస్తున్నారు. క్లాస్ రూమ్ లో మనము ఆ యాప్ ఓపెన్ చేసి క్లాస్ రూమ్ ఒక్కసారి ఫోటో దిగగానే ఫేస్ రికగ్నిషన్ చేసి క్లాస్ లో ఎంతమంది అటెండెన్స్ వచ్చారో వెంటనే ఇమ్మీడియట్ గా కంట్రోల్ కమాండ్ కి, డిఐఓ ఆఫీస్ కి, ప్రిన్సిపల్ లాగిన్ లోకి వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా అది వచ్చిన తర్వాత దీని పూర్తి ఫలితాలు కూడా అద్భుతంగా అవకాశం ఉంటుంది. 75% అటెండెన్స్ ఉంటేనే మనం ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా పరీక్ష ఫీజు కట్టడానికి అవకాశం ఉంది. ఆ 75% కరెక్ట్ గా చూడటానికి పిల్లలు హాజరు శాతాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. 75% హాజరు శాతం వచ్చినప్పుడు ఖచ్చితంగా పిల్లవాడు మంచి మార్కులతో ఉత్తీర్ణత కావటం, ఓజేటీ లాంటి కార్యక్రమాలు వొకేషనల్ కాలేజీలో ఏర్పాటు చేస్తే స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని తద్వారా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవడానికి చాలా అవకాశంగా ఉంటుంది. ఇది కళాశాల విద్యకి, బోధనా పద్ధతులకి, హాజరు శాతం పెంచడానికి మరియు అధ్యాపకుల బోధనా తీరును పర్యవేక్షించడానికి అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఇది విద్యార్థుల భవిష్యత్తు దీని ద్వారా టెక్నాలజీని ఉపయోగించి కూడా మనం పర్యవేక్షణ ద్వారా చేసే విధంగా మా డైరెక్టర్ గారు చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.